కోరుకుంటున్నాము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం జై శ్రీకృష్ణ. నేను 1990 నుంచి 2002 వరకు ఐ వర్క్డ్ విత్ ఈనాడు అండ్ సితారా యాజ్ అ ఫిల్మ్ జర్నలిస్ట్. ఆ వెళుతున్న మార్గంలో ఎక్కడో అసంతృప్తి ఉండి, జీవితం అంటే ఈ లోకానికి సరదాగా వచ్చిపోవడం కాదు, తిరిగి ఏదో ఒకటి ఇచ్చిపోవడం అనేది ఎక్కడో ఒక పర్టికులర్ పాయింట్లో రియలైజ్ అయ్యి, సడన్గా ఈ ప్రపంచం నుంచి మనం మాయమైపోతే మన చుట్టూతో ఉన్న సమాజం, ఇంకా దాన్ని విస్తరిస్తే దేశం, ఇంకా విస్తరిస్తే ప్రపంచం, ఇది ఏదైనా మన గురించి మాట్లాడుకునే అవకాశం ఉందా అని బాగా ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పటిదాకా నేను చేసింది ఉద్యోగానికి సద్యోగానికి తేడా ఏమిటంటే, ఎవరన్నా నీకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే, చేసుకున్నందుకు అవతలవాడు నీకు ఇంత అని ఇస్తే దాని పేరు జాబ్. వాడు ఇవ్వడం మానేస్తే మనం చేయడం మానేస్తాం. జాబ్ దేర్ ఎండ్స్. కానీ లక్ష్యం అంటే నీ నుంచి సమాజానికి ఏదైతే ప్రవహిస్తుందో వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, దాన్ని లక్ష్యం అంటాం. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు చేసింది జాబ్ కాదు, సేవ, లక్ష్యం. అలా అనుకుంటున్నప్పుడు లక్ష్యం బలంగా ఏర్పడి, ఎప్పుడైతే మీరు సమాజం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారో ప్రకృతి శక్తులన్నీ మీకు సహకరిస్తాయి మిత్రులారా. దానికి ఏమి లాజిక్ కాదు. మనుషులు ఆలోచిస్తే లాజిక్, దేవుడు ఆలోచిస్తే బియాండ్ ది లాజిక్. ఊహించలేం మనం. ఆ మార్గంలో ఉన్నప్పుడు సరే, మీరేం చేశారు ఈ ప్రపంచానికి అంటే, మొత్తం ప్రపంచంలో భగవద్గీతలోని, అంటే భారతదేశం ప్రపంచానికి పంచిపెట్టిన జ్ఞాన సంబంధమైన ఆస్తి భగవద్గీత. భగవద్గీత గొప్పదనుకుంటే అది మనం చప్పట్లు కొట్టుకుంటే పెద్ద గొప్ప విషయం కాదేమో. భగవద్గీత చదవకపోతే, భగవద్గీత ఆలోచించకపోతే, భగవద్గీత ఆచరించకపోతే, భగవద్గీత ప్రచారం చేయకపోతే నీ జీవితమే వేస్ట్ అన్న వాళ్ళు ఎవరో తెలుసా మిత్రులారా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, అట్లా పాశ్చాత్యులు అసలు నీ దగ్గరున్న పుస్తకం నువ్వు మిస్ అయిపోయి ప్రపంచం అంతా ఏమిటో తిరుగుతున్నావేమిటి అని అడిగాడు ఎడ్విన్ ఆర్నాల్డ్ మహాత్మా గాంధీని. మహాత్మా గాంధీకి 50 ఏళ్ళు దాటే వరకు భారతదేశంలో భగవద్గీత ఉందని తెలియదు ఆయనకి ది సాంగ్ సెలెస్టియల్ పేరుతో తను ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాన్ని, భగవద్గీత గ్రంథాన్ని ఎప్పుడైతే మహాత్మా గాంధీకి అందజేశాడో ఆ క్షణం నుంచి ఆయన చదవటం ప్రారంభించాడు. అక్కడి నుంచి సర్వకాల సర్వావస్థలోనూ ఇంక నా చుట్టూతో ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఇది ఒకటి ఉంటే చాలు. ఇవాళ సునీత విలియమ్స్ కూడా అదే మాట్లాడింది. నేను అంతరిక్షంలోకి వెళుతూ నాతో పాటు నేను వినాయకుడి విగ్రహం, రెండోది భగవద్గీత అని. వినాయకుడి విగ్రహం చూస్తే ధైర్యం వస్తుందనే భావన ఆవిడికి. భగవద్గీత చదివితే మన పక్కనే దేవుడు ఉన్నాడు, మన పక్కనే ఫ్రెండ్ ఉన్నాడు, మన పక్కనే ఫిలాసఫర్, వెల్ విషర్, వీళ్ళందరూ ఉన్నారని. అట్లా నేను ప్రపంచానికి అసలు భగవద్గీత ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్నార్థకం అయితే, ఈ భగవద్గీత అసలు స్వప్రయత్నం లేకుండా ప్రపంచానికి చేర్చే మార్గం ఒకటి ఉంది. దాన్ని సంగీతంతో మిక్స్ చేసి కనుక ప్రపంచానికి వదిలిపెడితే, మీ ప్రయత్నం లేకుండానే మీరు కారులో కూర్చొని దాన్ని ప్లే చేస్తే, మీరు డెస్టినేషన్కి వెళ్ళే లోపల పిచ్చి పిచ్చి పాటలు ఏవో వినకుండా
పిచ్చి పిచ్చి స్టోరీలు ఏవో వినకుండా రోజుకొక చాప్టర్ కనుక మీరు 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 ఆలోచిస్తే, మీరు వినడం ప్రారంభిస్తే తాత్పర్యంతో సహా, అసలు మీ డెస్టినీ మారిపోతుంది మిత్రులారా. దానికి ఉదాహరణ నేనే. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో నేను ఒక్కడిని ఉదాహరణ. అది ఎలా చెప్పగలుగుతున్నానంటే, మొత్తం 700 శ్లోకాల్లో ఉన్న ఆ 700 శ్లోకాలు తెలుగు తాత్పర్య సహితంగా ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చేస్తున్నాం. మీరు కళ్ళు మూసుకుని వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేసి ప్రపంచానికి అందించిన ఈ దేశంలో పుట్టిన ఏకైక గాయకుడిని నేనే అని చెప్పడానికి గర్వపడతాను మిత్రులారా. సో ఆ మార్గం నేను జర్నీ చేస్తున్నప్పుడు ఇది ప్రపంచం అంతా చేరాలి. ప్రపంచంలో ఐడియాలజీ, మంచి మార్గం, మంచి కర్మ, మంచి పని అంటే నీ కోసం చేసుకునేది కాదు, అది స్వార్థం. నీ నుంచి లోకానికి జరిగే ఉపకారం ఏదైతే ఉంటుందో మన జీవితం అంటే మనం ఉన్న కాలంలో ఉండటం కాదు మిత్రులారా, మనం లేని కాలంలో కూడా ప్రపంచం అంతా వీ మిస్డ్ హిమ్ అని నిరంతరం ఆలోచించటమే అది జీవితం. అట్లా ఒక రాముడు ఇవాళ లేకపోయినా మాట్లాడుకుంటున్నాం, కృష్ణుడు ఇవాళ లేకపోయినా మాట్లాడుకుంటున్నాం. రేపు ఈ ఐడియాలజీని కనుక మనం తర్వాత తరం వాళ్ళకి తెలియజేస్తే, కొంతకాలం తర్వాత వాళ్ళ లేకపోయినా ప్రపంచం వాళ్ళ గురించి ఆలోచించే ఐడియాలజీ తల్లిదండ్రులు బిడ్డలకి ఇవ్వాలి అనే లక్ష్యంతో భగవద్గీతను ప్రపంచానికి తీసుకువెళ్ళే మార్గంలో ఉండగా ఒకరోజు ఫోన్ చేశాడు ఒకడు. నేను మిమ్మల్ని కలవచ్చా అని. ప్రతిరోజు మా భగవద్గీత ఫౌండేషన్కి నన్ను కలవడానికి చాలామంది వస్తుంటారు. నేను ఎల్లుండి చెప్తాను, ఇంకో 1 వీక్ తర్వాత చెప్తానని పట్టువదలని విక్రమార్కుల్లాగా అతను మొత్తానికి నన్ను పట్టుకున్నాడు. మా ఆఫీస్కి వచ్చాడు, నా ముందు కూర్చున్నాడు. అసలు ముందు మనకి ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, ది క్యారెక్టర్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని. అతను చూస్తే నాకేంటది అంటే, ఒక కృష్ణుడే ఎంటర్ అయ్యాడా ఈ రూపంలో, ఓ జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని ఒక పాజిటివ్ పర్సన్ను నా ఛాంబర్లకు, మా ఛాంబర్ అంతా అది గీతా మంత్రాల క్షేత్రంగా భావిస్తాం. మీరు ఏది సంకల్పించి అక్కడికి వస్తే, ఏది సంకల్పించడం ఏది పడితే అది కాదు, ధర్మ మార్గంలో ఏది సంకల్పిస్తే అక్కడికి వస్తే అది నెరవేరుతుంది అని. అతను వచ్చి, నేను ఇలా డైరెక్టర్ని, నేను ఇలా హీరోని, నేను ఒక సినిమా చేస్తున్నాను, నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అతను ఇందాక మాట్లాడితే కూడా నాకు బ్యాక్గ్రౌండ్ ఏది లేదన్నాడు. అసలు దారుణం అది. చాలా పెద్ద వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్, చిరంజీవి గారికి బ్యాక్గ్రౌండ్ ఉందా? నువ్వు మాట్లాడాల్సింది ఏమిటంటే, నీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఎవరంటే పార్వతీ పరమేశ్వర్ లాంటి ఈ ప్రొడ్యూసర్స్, రైటర్స్. ఇంతకంటే బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా నీకు? నీ సంస్కారానికి ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. ఇతను మాట్లాడిన అరగంటలో ఆ సంస్కారాన్ని నేను చాలా ప్రస్ఫుటంగా చూశాను మిత్రులారా. నేను మరొకటి కూడా చెప్తున్నాను, జర్నీలో ఉండేవాడికే మైలురాయి తగులుతుంది, తపస్సులో ఉండేవాడికే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నిరంతరం ప్రయత్నం ఉండేవాడే ఎప్పటికైనా ఘన విజయం సాధిస్తాడు. అది మొదటి మెట్లోనే నువ్వు సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఈ పోస్టర్లో ఆ శివకేశవులకి భేదం లేని ఒక అద్వితీయమైన ఈ థాట్తో ముందుకు రావడం అంటే చిన్న విషయం కాదు, అది చిన్న విషయం కాదు. రెండోది, చాలా 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 గొప్ప డైరెక్టర్స్ కూడా, నేను జర్నలిస్ట్గా ఉన్న కాలంలో బాలచంద్ర లాంటి వారు, అట్లాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏం వెనకాల ఏం చాలా బ్యాక్గ్రౌండ్ ఉండేసి వచ్చేసేయలేదు. వాళ్ళు స్వయం కృషితో, ఒక ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ క్రిటిక్ అయిన వాడు మాత్రమే గొప్ప డైరెక్టర్ కాగలడు. చూస్తుంటే అక్కడ నువ్వు క్రిటిసైజ్ చేసుకోగలగాలి, ఇది బాగుందా బాగుండలేదా, నెక్స్ట్ లెవెల్ ఏంటి. అమెరికాలో చాలా ఫ్రీక్వెంట్గా వాడే పదాలు ఏంటంటే, మొదటిది నెక్స్ట్ లెవెల్, రెండవది బాటమ్ లైన్. నెక్స్ట్ లెవెల్ అంటే అర్థం ఏంటంటే, నిన్నలాగే వాళ్ళు ఉండకూడదు, ఆల్వేస్ యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్. నిన్న ఎలా ఉన్నావు, ఇవాళ ఎలా ఉంటున్నావు. అసలు సినిమాకి ఈక్వేషనే లేదు మిత్రమా, ఈక్వేషనే లేదు. అప్పటి వరకు 5 పాటలు, 5 డ్యాన్సులు, 5 ఫైట్లు, అందులో జయమాలి డ్యాన్స్ కంపల్సరీ, లేదా సిల్క్ స్మిత్ డ్యాన్స్ కంపల్సరీ. ఇలా అనుకునే కమర్షియల్ సినిమాని నడ్డి విరక్కొట్టి, సినిమా అంటే ఇది, సినిమా అంటే తపస్సు అని ప్రపంచానికి చూపించిన మహానుభావుడు కె విశ్వనాథ్ గారు. శంకరాభరణం, అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఎవడికి తెలుసయ్యా ఈ తెలుగు, ఎవడికి అవసరమా ఈ తెలుగు, ఎవడికి అర్థమవుతుందయ్యా ఈ తెలుగు అని అనుకునే రోజుల్లో రిక్షావాడు పాడుకున్నాడు ఈ పాటని. సినిమా అంటే కన్విక్షన్. ఏ సీన్ అయితే అనుకుంటున్నావో, ఏ డైలాగ్ అయితే అనుకుంటున్నావో అది జనాల్లోకి వెళుతుందా అనే ఆత్మసాక్షాత్కారంతో ఎప్పుడైతే నువ్వు పరిశోధన ప్రారంభించావో, అర్జెంటాన్ దాన్ని నీలోకి నువ్వు తొంగి చూసి దాన్ని వండే పద్ధతి ఏదైతే ఉంటుందో, నువ్వు అందులోంచి బయటకు వచ్చేసి ఇది జనాలకు నచ్చుతుందా, ఇది జనాలకు నచ్చదా, ఇది క్లాసా, ఇది మాసా. అసలు సినిమాకి ఆ ఎల్లలే లేవు, క్లాస్ లేదు, మాసు లేదు. శంకరాభరణం ఏమిటి, మా చోటా సోదరుడు
వారున్నప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అమ్మ రాజీనామా అది ఒక పొయెట్. నిజానికి వీళ్ళందరూ నిన్ను బ్లెస్ చేయగలిగిన వాళ్ళు. అతను ఏది చోటాకే నాయుడు నాలుక ఎంత షార్ప్గా ఉంటుందో అతను ఎప్పుడు నెగిటివ్ ఆలోచించడు. అతను ఏది అనుకుంటాడో అదే మాట్లాడతాడు. లోపల కూడా పెట్టుకుని బయట కూడా మాట్లాడడం, ఎవడు కనిపిస్తే వాడిని తన అవకాశం కోసం ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి వాయించేయడం, మీరు అంత వాళ్ళు ఇంత వాళ్ళని, అది లేదు అతనికి. సో అలాంటి వాడు తన విలువైన సమయాన్ని నిన్ను బ్లెస్ చేయడానికి వచ్చాడంటే ఇట్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అలాగే ఇందాక అనిల్ గారు ఈ సినిమా రచయిత, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఎంత సంస్కారం. గీత గొప్ప మాట చెప్తుంది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవద్గీత. అసలు భగవద్గీత చదివితే శిలలాగా ఉన్న మనిషి అందమైన శిల్పంలాగా మారి తీరాల్సిందే. భగవద్గీత ఇది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. భగవద్గీత ఈజ్ ద గ్రేటెస్ట్ ఐడియాలజీ ఆఫ్ అవర్ కంట్రీ. అది తెలియక దాన్ని ఏదో పాపం వృద్ధాప్యపు సబ్జెక్ట్ అనుకుని, అదే రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకుని అలా చేశారు. అది బాల్య దశ నుంచే నేర్చుకుంటే అసలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్, పిల్లలు తల్లిదండ్రులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అలాంటిది నువ్వు చాలా సంస్కారవంతుడు అయ్యా. నీకు మొదట మైక్ ఇవ్వగానే ముందు మా నాన్నగారిని ఆహ్వానిస్తున్నావు, నాన్నని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడిన మొదటి మాట ఉంది, ఇట్ విల్ సేవ్ యూ రక్షంతి పుణ్యాని పురాకృత అని. నీ జీవితం మొత్తం నిరంతరం సక్సెస్లు, ఎవడి ఆశీస్సులతో సంబంధం లేదు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటే చాలు. అలాంటి తండ్రిని నువ్వు గుర్తుపెట్టుకుని అట్లా పక్కకి తీసుకుని నువ్వు అంత ప్రేమ చూపించావు చూడు, అది నీకు ఈ సినిమా సక్సెస్కి అది ప్రధానమైన కారణంగా నేను భావిస్తున్నాను. అట్లాగే కృష్ణ లీల, చిన్న చిన్న పదాలే. అసలు భారతదేశం ఏంటో కొట్టుకుపోతుంది. డబ్బు రావడం ఎలా, డబ్బు సంపాదించడం ఎలా, ఎలాంటి మార్గంలో అయినా ఈజీ మనీ సంపాదించడం ఎలా, ప్రపంచం అంతా అలా ఉంది. చాలా విలువైన వేదిక కాబట్టి నేను ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని చెప్తున్నాను. చాలా విలువైన వేదిక ఇది. ఎందుకంటే సినిమా వేదిక చిన్న విషయం కాదు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని అందులోంచి బయటికి తీసుకొచ్చి, గొప్ప మా దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా సీతారామశాస్త్రి గారి పాట విని ఒకడు బతికాడు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. మహాకవి శ్రీశ్రీ ఒకడు ఆత్మహత్య నుంచి విరమింపు చేసింది. అంతటి ఈ విలువైన స్టేజీని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఎన్లైటైన్మెంట్ కూడా. ఎంటర్టైన్మెంట్ అంటే దానికి మీరు చూడండి, ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒకప్పుడు చాలా గొప్ప సినిమా అన్నాం, ఇప్పుడు లేదు అది. ఒకప్పుడు అద్భుతమైన సినిమాని 100 రోజులు చూసాం, ఇప్పుడు దాన్ని ఎవడ చూడడానికి, అంటే ఎక్స్పైర్ అయిపోయింది అది. కానీ ఎప్పటికీ ఎక్స్పైర్ డేట్ లేని సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మాయాబజారు, వాటిలో ఆత్మ వేరు, వాటి టచ్ వేరు. మరో చరిత్ర ఇవాల్టికి, అమ్మ రాజీనామా ఇవాల్టికి, అలాగే చిరంజీవి గారు రుద్రవీణ ఇవాల్టికి. అంటే మనం కోరుకునేది ఏంటంటే ఆల్ టైమ్ హిట్స్ కాదు, ఆల్ టైమ్ హిట్స్. ఈ సినిమా అలా మారబోతోందని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తోంది మిత్రులు. కృష్ణ లీల, చిన్న పదం, కృష్ణ శబ్దం తెలుసుకోవాలి. దాని అర్థం ఊరికే కృష్ణ, ఇట్స్ నాట్ ఏ టైటిల్. క్రిష్ అనే పదానికి, క్రిష్ అనేది ధాతువు, క్రిష్ అనే పదానికి అర్థం ఆకర్షించుట అని అర్థం. అణ అనేది ఆనందవాచకం, రెండు కలిపితే కృష్ణ అయింది. ఆకర్షించి ఆనందం ఇస్తున్నాడు ఎవరు? కృష్ణుడు. ఆకర్షించి ఏం ఆనందం ఇస్తున్నాడంటే ఉత్తమ జీవితం గడపటం ఎలా. ఉత్తమ జీవితం గడపడం అంటే ఒకడు ముందుకెళ్ళిపోతే సక్సెస్ వల్ల ఎంజాయ్ చేసి చప్పట్లు కొట్టడం కాదు. వాడికి సినిమాలు లేకపోయినా, వాడు రిటైర్ అయిపోయినా కూడా జనాలందరూ వాడి గురించే మాట్లాడుకుంటారు. ఒక జగద్గురు ఆదిశంకరాచార్య, వ్యాస భగవానుడు, కృష్ణుడు. సో ఆ మార్గంలో అట్లాంటి ఐడియాలజీతో నాతో అరగంట మాట్లాడి తను రికార్డ్ చేసిన పాటలు వినిపించాడు. ఆ పాటల్లో సాహిత్యం, సంగీతం ఎంత ట్రెండీగా ఉందంటే, నేనేదో ఈ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి అట్లా ఏదో చేదస్తమైన పాటలు వినిపిస్తే నేను ఆనందిస్తాడు అని కాదు మిత్రులారా. ఆ సినిమాలో పాటలన్నీ వినిపిస్తే ఆ సాహిత్యానికి, అతనున్న అభిరుచికి, టేస్ట్కి నేను అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనుకున్నా. సో కాబట్టి ఆ కృష్ణుడి శబ్దం అది ఆనందం, అంటే శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షం ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవత కృష్ణుడు. అలాగే ఆ పక్కన లీల అని ఉంది. ఏంటి అసలు లీల అనే పదానికి అర్థం ఏంటి? మనిషి చేసే పని పేరు కర్మ అంటారు, దేవుడు చేసే పని పేరు లీల అంటారు. మనిషి చేసే కర్మకి మనం ఎక్స్పెక్టేషన్, తిరిగి ఏదో పొందాలని మనం అనుకుంటాం. కానీ పరమాత్మ చేసే పనికి, ఆ లీలకి ఆయనేం పొందదగింది కానీ పొందవలసింది కానీ ఏమీ లేదు. కానీ కర్మను ఆచరిస్తున్నాడు. ఎలా ఆచరిస్తున్నాడంటే లోకానంతా మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి. కాస్త ఇమేజ్ వస్తే ఇవాళ ఆ ఇమేజ్ని బెట్టింగ్ యాప్స్ కోసం ఖర్చు పెట్టి ఎన్నో వందల మంది, వేల మంది ఆత్మహత్యలు చేసుకునే
వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు, మనం మాత్రం కార్లు కొనుక్కుందాం, విలాసవంతమైన జీవితం గడుపుదాం అనుకుంటే అక్రమంగా సంపాదించే ఆస్తితో నువ్వు కొనుక్కునే బియ్యంతో, అది వండుకునే ఆహారంతో నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యం పొందలేవు. ఇది ప్రపంచానికి చెప్పాలి. ధర్మం 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 అనే చెప్తుంది. కాబట్టి ఈ సినిమా తన ఐడియాలజీ, నేను అర్థం చేసుకున్న ఐడియాలజీ ఏంటంటే, ఖచ్చితంగా ఇవాళ ట్రెండ్కి ఏదైతే జనాలందరూ ఒక సూపర్ హిట్ సినిమా అని, ఒక థ్రిల్లింగ్ సినిమా అని, అసలు నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ కృష్ణలీల అని పెట్టి అతను ఇంకొక మాట కూడా అన్నాడు. అతని ఏజ్కి అతను ఆలోచించిన డెప్త్ ఆఫ్ థాట్ ఏంటంటే, ఇది పునర్జన్మకి రిలేటెడ్గా ఉండే లవ్ స్టోరీ అన్నాడు. చాలా గొప్ప మాట అది. ఇవాళ అసలు మన టీవీలు చూస్తున్నా, అట్లా ఏమంటారు, వాట్సాప్లు చూస్తున్నా, యూట్యూబ్లు చూస్తున్నా, ఫేస్బుక్లు చూస్తున్నా, అసలు జన్మే లేదు. నువ్వు ఎంజాయ్ చేసినా, నువ్వు బాధపడ్డా ఇదే జన్మ. కుమ్మే నీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి ఎక్స్ట్రసీ అలా చెప్తున్నారు చాలామంది. అంటే ఏ సిద్ధాంతంతో చెప్తున్నారో, అసలు ఏ ప్రాతిపదికను చెప్తున్నారో, ఆధారంతో చెప్తున్నారో మనకు అర్థం కాదు. భగవద్గీత చెప్తోంది, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. ఒక శ్లోకంలో శ్రీకృష్ణుడు. మరో శ్లోకంలో నువ్వు అంత్యకాలంలో ఏదైతే ఆలోచిస్తూ బలంగా ఆలోచిస్తూ వెళ్ళిపోతావో, తర్వాత జన్మ సినిమాలాగానే ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ఆగిపోతుందో సెకండ్ హాఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జీవితం కూడా అంతే. ఈ జన్మ మనం చాలిస్తున్నామంటే మనం ఏం భయపడక్కర్లేదు. తర్వాత జన్మలోకి వెళ్ళటానికి నువ్వు మధ్యలో తీసుకునే గ్యాప్ పేరే మరణం. అది చెబుతూ నువ్వు ఆల్వేస్ పాజిటివ్గా ఆలోచించు, తర్వాత జన్మ పాజిటివ్గా ఉంటుంది. ఆల్వేస్ జీవితం అంతా ఒకరిని కబళించడానికి ప్రయత్నిస్తే తర్వాత జీవితం దుర్భరంగా ఉంటుంది అని. సో ఇంత లోతుల్లోకి ఆ సబ్జెక్టుకి వెళ్ళి పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరించే భగవద్గీత మార్గంలో ఇతను ఆలోచించి దాన్ని మోడర్న్ సొసైటీకి ఎలా తెలియజేయాలో అతను చేస్తున్న ప్రయత్నానికి అసలు ఇంకొకటి మిత్రుడా, నమే భక్త ప్రణశ్యతి అంటాడు కృష్ణుడు. అంటే కృష్ణ శబ్దంతో ఉన్నది, కృష్ణ శబ్దం అంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నది ఏ సినిమా ఫ్లాప్ అవటం నా జీవితంలో చూడలేదు. అవన్నీ ఘన విజయాలే సాధించినాయి. ఉదాహరణకి కార్తికేయుడు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా నాకెవరు లేరని ఎప్పుడు అనుకో. అతను దూరం నుంచి ఆల్ ది వే అక్కడి నుంచి వచ్చి నేను బ్లెస్ చేయడానికి వచ్చాడంటే దాదాపుగా కృష్ణుడు అంశ ఏదో నిన్ను బ్లెస్ చేయడానికి వచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఈ జనరేషన్, ఈ మోడర్న్ జనరేషన్ జనాలు నీలో నాకు నచ్చింది ఇంకొకటి, జనాల బలహీనతల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో నువ్వు ఇండస్ట్రీకి రాలేదు. జనాల బలాల్ని, ఐడియాలజీని జనాలకి తిరిగి అందించడం, నువ్వు ఇదిరా అని చూపించడానికి నువ్వు ఇండస్ట్రీకి వచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యాను. సో అట్లాంటి మార్గంలో తను ఈ కార్తికేయ పేరుతో నేను టీవీలో చూడడం జరిగింది. ఈ జనరేషన్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ వింటుంటే ఇది అద్భుతం అని ఎలా డిసైడ్ చేయగలిగారు? ఇది చాలా చేదస్తామని, ఇది రిటైర్మెంట్ సబ్జెక్ట్, కృష్ణుడు అన్నాడు, రాముడు, మనకి మన జనరేషన్ కాదు అన్నాడు అనుకోండి, అది పోయింది, ఇంకా సమాజంలోకి రాదు అది. అలా రావాలంటే నేనేమంటానంటే సంస్కారము, పూర్వజన్మ సుకృతము ఉండాలి. వాటికి లాజిక్ ఏముండదు. ఒక సినిమా అద్భుతంగా తీస్తాడు, చాలా పెద్ద హీరో సినిమా, అదే సమయంలో కార్తికేయ ఏదో రిలీజ్ అయింది, ఇది హిట్, అది ఫ్లాప్, ఎలా డిసైడ్ చేస్తావు ఏది పెద్ద సినిమా ఏది చిన్న సినిమా? కాబట్టి నీది చిన్న సినిమా అనుకోవడానికి కూడా వీల్లేదు. ఆత్మశుద్ధిగా నువ్వు చేస్తున్న ఈ సినిమా దేవన్ నీ పేరులాగానే, ఏదో గాంధీ పేరు చెప్పి వాడికి గాంధీ అభిమాని వాడేవాడో బ్రాందీ షాప్ ఓపెన్ చేశాడు. అట్లా కాకుండా దేవన్ కృష్ణలీల అని పెట్టుకుని దేవన్ అనే ఈ హీరో భవిష్యత్తులో చాలా గొప్ప దర్శకుడై ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునే రోజు ఈ సినిమా ద్వారా అతి త్వరలో నీ సమక్షంలో చేరాలని నేను పరమేశ్వరుని హృదయపూర్తిగా నేను ఆహ్వానిస్తూ, నన్ను ఆహ్వానించినందుకు కూడా ఈ ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారికి, బంగారు తల్లి, ఆయన రచయిత, మీరు స్క్రీన్ ప్లే, ఆయన స్క్రీన్ ప్లే డైరెక్షను, మీరు రచయిత, డైలాగ్స్, స్టోరీ. సో ఎంత అంటే మంచికి వెతుక్కుంటూ వస్తారండి. మనకి ఈ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, సముద్రంలో మీకు నత్తగొల్లలన్నీ ఒక చోట చేరుతాయి, ఆల్చెప్పులన్నీ ఒక చోట చేరుతాయి, ముత్యాలన్నీ ఒక చోట చేరుతాయి, పగడాలన్నీ ఒక చోట చేరుతాయి, షార్కులన్నీ ఒక చోట చేరుతాయి. ఏ గ్రూప్ ఆ గ్రూపే. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్నేహితుల్లో 3 రకాలు. ఒకళ్ళు క్లాస్మేట్లు, రెండో వాళ్ళు గ్లాస్మేట్లు, మూడో వాళ్ళు సోల్మేట్స్. ఇక్కడ నీకు దొరికిన వాళ్ళు, బ్లస్ చేయడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా నీకు సోల్మేట్స్. నీకు చాలా అద్భుతమైన భవిష్యత్తునిచ్చే ఒక గొప్ప మార్గం.
నిన్నే నాకు ఎందుకో కించిత్ కాస్త కోపంగా ఉంది. కృష్ణలీల అనే అంత టైటిల్ పెట్టి కృష్ణ అనే శబ్దం పెట్టి బొట్టు లేకుండా రావడం ఎంత ధైర్యం నీకు? సార్ నాకు ఇక్కడికి వస్తే గానీ నాకు అసలు ఏ వివరం కూడా తెలియలేదు వచ్చిన సార్. తర్వాత కూడా వెంటనే నువ్వు కారేసుకొని ఇంకా నాకు అవకాశం దొరకలేదు సార్. నాకు వచ్చేదాకా టైటిల్ కూడా తెలియదు సార్. కాబట్టి దేవన్కి ఆయన భవిష్యత్తుకి అతన్ని నమ్ముకుని ఇతని మీద పెడితే మనకేమిటి, ఎంత ఆలోచన చూడండి, ఇతని మీద పెడితే మనకేమిటి అనుకోకుండా ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చారంటే అతని స్టోరీని ఎంత అద్భుతంగా కన్విన్స్ చేసి ఉంటాడు. ఎంత అద్భుతంగా కన్విన్స్ చేశాడో అంత అద్భుతంగా అది తెరకెక్కుతుందనే నమ్మకం నాకు 200% ఉంది. అట్లా మీ అందరూ ఆనందంగా ఉండి భవిష్యత్తులో ఈ సినిమా పరిశ్రమ ద్వారా గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మార్గంలో మీరు కూడా అంత కీర్తి ఖ్యాతులు మీరు గడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమ. కృష్ణుడు ఆశీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమైన నీతి ఉంటుందని నేను హృదయపూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా అదృష్టం ఈరోజు